నమస్తే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం సంబంధించినటువంటి అంశంలో ఈరోజు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఒక పక్కన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధానమైనటువంటి నిందితులంతా అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భంలో దీనిలో కింగ్ పిన్ గా భావిస్తున్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఇది ఒక కీలకమైనటువంటి తీర్పుగానే పరిగణించవచ్చు. ఒక పక్కన సిబిఐ, మరో పక్కన ఈడీ ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ఏదైతే ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తులు, మరో పక్కన రాజకీయ నేతలుగా బడా నేతలు ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళకు కనుక మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టు అయితే ఖచ్చితంగా అప్రూవల్గా మారినటువంటి వాళ్ళని, మరో పక్కన సాక్ష్యాలను కూడా తారుమారు చేసేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాళ్ళు కోర్టులో వాదనలు జరిపినటువంటి పరిస్థితి. ఈడీ కానీ సిబిఐ కానీ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు బెయిల్ వచ్చినట్టు అయితే వీళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత ఈ లిక్కర్ కుంభకోణంలో జరిగినటువంటి వాటిపైన సాక్ష్యాలను మాయం చేసేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈడీ సిబిఐ భావించడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఇన్ని రోజుల నుండి ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానీ, మరో పక్కన ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళకి బెయిల్ రాకుండా జైల్లోనే ఉన్నటువంటి నేపథ్యం. అంటే అరవింద్ కేజ్రీవాల్ మార్చి 21వ తేదీన ఆయన అరెస్ట్ కావడం జరిగింది. మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవిత ఇదే సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా, దీంట్లో పాత్రధారిగా, సూత్రధారిగా పరిగణించబడుతున్నటువంటి కల్వకుంట్ల కవిత మార్చి 15వ తేదీన అరెస్ట్ అయితే మార్చి 21వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడం జరిగింది. అంతకంటే సంవత్సరం ముందే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సైతం ఈ లిక్కర్ కుంభకోణంలో 100 కోట్ల రూపాయల కుంభకోణానికి ఆమ్ ఆద్మీ పార్టీ, మరో పక్కన తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులతో పాటు మరో పక్కన సౌత్ గ్రూప్ను ఏర్పాటు చేసుకొని దీనిలో కీలకమైనటువంటి వ్యక్తులు, వ్యాపారవేత్తలు కానీ, రాజకీయ ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఒక సౌత్ గ్రూప్ను ఏర్పాటు చేసుకొని లిక్కర్ కుంభకోణానికి, అంటే ఢిల్లీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులని దారి మళ్లించి పక్కదో మళ్లించి వీళ్ళు అధికమైనటువంటి లాభాలని, వాటాలని షేర్ చేసుకున్నారన్నటువంటి అభియోగంతో దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ సైతం ఇప్పటికే ఈడీ సిబిఐ విచారించడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి సుమారుగా 18 మందిని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్కి, అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో, ఆయన యొక్క అండదండలతోటే, మరో పక్కన మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి సిసోడియా వీళ్ళ యొక్క సమక్షంలోనే ఈ యొక్క కుంభకోణం జరిగింది. వాళ్ళకు ఏదైతే ఈ టెండర్లని పక్కదారి మళ్లించి ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, పార్టీకి ఫండ్ ఇస్తారో, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతారో వాళ్లకు ఈ యొక్క టెండర్ను దక్కేలాగా అరవింద్ కేజ్రీవాల్ యొక్క ప్రభుత్వం అక్కడ పనిచేసిందన్నటువంటి అభియోగాల నేపథ్యంలో దీంట్లో పూర్తి స్థాయిలో వందలాది మందిని విచారించిన తర్వాత కీలకమైనటువంటి వ్యక్తులని, అంటే 16వ వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత, 17వ వ్యక్తిగా అరవింద్ కేజ్రీవాల్ని సిబిఐ అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరో పక్కన ఈడీ కూడా విచారించినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇదే సందర్భంలో మరి ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్. ఒక పక్కన ఈ కోర్టు ఏదైతే ఉందో, ఈ కోర్టు స్పెషల్ కోర్టు ఏదైతే ఉందో, ఈ సిబిఐ కోర్టులో బెయిల్ రాకపోవడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి అరవింద్ కేజ్రీవాల్ది. అయితే అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించి తనకు మధ్యంతర బెయిల్ కావాలి, రానున్నటువంటి ఎన్నికల్లో నేను పాల్గొనాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక పార్టీకి అధ్యక్షుడిగా, మరో పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో మరి ఒక ప్రాథమిక హక్కు ప్రచారం అనేది కూడా ప్రాథమిక హక్కుగా పరిగణించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు బెయిల్ కావాల్సిందే, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి అరవింద్ కేజ్రీవాల్ సంబంధించినటువంటి అడ్వకేట్లు. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించి ఆయనకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఢిల్లీలో ఉన్నటువంటి 7 లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రచారాన్ని కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. అయితే ఆ ఉత్తర్వుల్లో కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం కానీ, ఆయన విచారణ సందర్భంలో కానీ, మరో పక్కన అక్కడ కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో దీనిపైన ఎక్కడ కూడా బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దు అన్నటువంటి కండిషన్స్ కూడా పెట్టినటువంటి సందర్భం. అంటే ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా కేవలం పార్టీ గురించి, వాళ్ళ యొక్క పథకాల గురించి మాత్రమే మీరు ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఒక పక్కన పోలీసుల పైన, కోర్టు పైన, ఈడీ పైన, సిబిఐ పైన ఒకవేళ కనుక మీరు
ఎక్కువగా మాట్లాడినట్టయితే ఉంటే, నిబంధనలకు విరుద్ధంగా మీరు మాట్లాడినట్టయితే ఉంటే మళ్ళీ మేము తీసుకుపోయి జైల్లో పెడతామని చెప్పేసి కఠినమైనటువంటి నిబంధనలు పెట్టినటువంటి పరిస్థితి. ఆయనను జూన్ 2వ తేదీన అంటే ఈ రోజు మధ్యంతర బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపటి నుంచి ఆయన ప్రచారంలో పాల్గొనొచ్చు. మరో పక్కన జూన్ 2వ తేదీ వరకు ఆయన మళ్ళీ తిహార్ జైలు ముందుకు వెళ్ళి అక్కడ జైలు అధికారుల ముందు సరెండర్ కావాల్సి ఉండేటువంటి పరిస్థితి. కేవలం ఇది మధ్యంతరమైనటువంటి బెయిల్ మాత్రమే, మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఈ సంబంధించినటువంటి దాంట్లో. ఇది పూర్తి స్థాయిలో బెయిల్ అయితే కాదు, ఇది రెగ్యులర్ బెయిల్ కాదు, కేవలం ఇది తాత్కాలికమైనటువంటి బెయిల్గానే పరిగణించబడుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ సంబంధించినటువంటి ఢిల్లీలో మే 25వ తేదీన ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో మే 25 వరకు కూడా ఈయన ప్రచారం చేసుకోవచ్చు. దాని తర్వాత పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి ఈయన కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకోవాలని చెప్పేసి విన్నవించినటువంటి నేపథ్యంలో ఆయనను 2వ తేదీ వరకు ఆయనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 2వ తేదీ వరకు 2వ తేదీ లోపట్ల ఆయన మళ్ళీ తిహార్ జైలు ముందుకు రావాలని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. అంతేకాకుండా అరవింద్ కేజ్రీవాల్ 4వ తేదీ వరకు నాకు బెయిల్ ఇవ్వాలి, మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అంటే జూన్ 4వ తేదీన ఈ సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు అదే రోజు విడుదలవుతున్నటువంటి సందర్భంలో కొంత ఉపశమనం ఉంటుందన్నటువంటి ఆలోచన ఆయన చేసినట్టుగా ఉంది. కాబట్టి ఆయన జూన్ 4 వరకు కూడా ఆయన బెయిల్ కావాలని చెప్పేసి కోరినప్పుడు కూడా సుప్రీంకోర్టు తిరస్కరించి కేవలం జూన్ 2వ తేదీన ఖచ్చితంగా మీరు అక్కడ జైలు ముందర హాజరు కావాలని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణంలో మరో సంబంధించినటువంటి అంశం కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవితకి ఇప్పుడు కొంత ఉపశమనం లభిస్తుందా? ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ అంటే ఢిల్లీ వేదికగా జరిగినటువంటి ఈ యొక్క లిక్కర్ కుంభకోణం, భారీ లిక్కర్ కుంభకోణంలో ఒక ముఖ్యమంత్రికే బెయిల్ వచ్చినప్పుడు తనకు కూడా వస్తుందన్నటువంటి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉంది. చాలా సందర్భాల్లో బెయిల్ కావాలని చెప్పేసి ఆమె పిటిషన్ వేస్తున్నటువంటి పరిస్థితి. ఆమె యొక్క లాయర్లు ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తనకు కూడా మధ్యంతరమైనటువంటి బెయిల్ ఇవ్వాలి, రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు పిటిషన్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఒక పక్కన విచారణకు సహకరిస్తా ఉంది కల్వకుంట్ల కవిత, కానీ దీంట్లో సాక్ష్యాలు ఏమీ లేవు, కావాలన్నటువంటి ఉద్దేశంతో కవితను లోపల పెట్టడం జరుగుతుందని చెప్పేసి కవిత తరపున ఉన్నటువంటి లాయర్లు వాదిస్తా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ, ఈడీ కోర్టు ఎక్కడ కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సుప్రీంకోర్టును ఆమెను ఆశ్రయించాలని చెప్పేసి భావిస్తా ఉంది. గతంలో ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే సుప్రీంకోర్టుకు విన్నవించుకోవడం జరిగిందో, ఎన్నికల ప్రచారంలో నేను పాల్గొవాల్సి ఉంటుంది కాబట్టి నాకు బెయిల్ కావాలని చెప్పేసి ఏదైతే ప్రాథమికంగా ఆయన కోరడం జరిగిందో, ఇదే సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి అంశాన్ని మరొకసారి కల్వకుంట్ల కవిత అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందే ఆమె నేను పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ఒక మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను, నేను ప్రచారంలో పాల్గొవాల్సి ఉంటుంది అని చెప్పేసి గతంలోనే అరవింద్ కేజ్రీవాల్ కంటే ముందే ఆమె బెయిల్ పిటిషన్ కి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ సంబంధించినటువంటి అంశాలను పెట్టి ఆమెకు మరి బెయిల్ రాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన తర్వాత మరి ఈమెకు కూడా బెయిల్ వస్తుంది అన్నటువంటి కొన్ని సంకేతాలు బయటకు వస్తున్నటువంటి సందర్భం. మరి చూడాలి కల్వకుంట్ల కవిత అంశంలో అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించినటువంటి అంశాలనే పరిగణలోకి తీసుకుంటుందా సుప్రీంకోర్టు, లేకపోతుంటే దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఈడీ గాని సిబిఐ గాని కవితనే దోషిగా తెలుస్తా ఉంది. కవిత యొక్క నేతృత్వంలోనే ఢిల్లీ ప్రభుత్వాన్ని మభ్యపెట్టి ఢిల్లీ ప్రభుత్వానికి పక్కదారిన అమౌంట్ పైసలన్నీ పంపించేసి ఇక్కడ వాళ్ళని మేనేజ్ చేసింది కవిత. కాబట్టి కవితని ఖచ్చితంగా బయటికి వెళ్ళినట్టయితే పక్కాగా ఇక్కడ సాక్ష్యాలని అప్రూవల్ గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట రాఘవ కావచ్చు, ఆయన యొక్క పిఏ బుచ్చిబాబు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ రావద్దన్నటువంటి ఉద్దేశంతో ఈడీ కానీ సిబిఐ అధికారులు వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే అలర్ట్ కూడా కావడం జరిగింది. ఈమెకు బెయిల్ వచ్చిన తర్వాత, కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కవిత ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి కవితను ఎట్టి పరిస్థితుల్లో దీనికెళ్ళి పంపించొద్దు అన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈడీ అధికారులు, సిబిఐ అధికారులు పకడ్బంద్ అయినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కీలకమైనటువంటి సాక్ష్యాలను సేకరించడం జరిగింది. ఒక పక్కన ఈమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కావచ్చు, వీడియో రికార్డులో ఉన్నటువంటి వాటినే కావచ్చు, మరొక పక్కన ఈమె ఫోన్లో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి టెక్నికల్ అయినటువంటి డేటాను ఇప్పటికే సేకరించడం జరిగింది ఈడీ కానీ సిబిఐ కానీ. కాబట్టి ఇంత ఈజీగా కల్వకుంట్ల కవితకు బెయిల్ వస్తుందా, బెయిల్ వస్తే ఎన్ని రోజుల పాటు వస్తుందన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒక సంబంధించినటువంటి అడ్వకేట్ తోటి కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అరుణ్ గారితో ఈయన హైకోర్టు అడ్వకేటు మరి ఏమని సమాధానం చెప్తాడు, ఒకవేళ కనుక ఈమెకి ఇచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కు ఏదైతే ఉపశమనం కలిగిందో ఇట్లాంటి ఉపశమనం కల్వకుంట్ల కవితకు కూడా ఉండేటువంటి అవకాశం, ఆస్కారం ఉంటుందా లేదన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్, ఈ రోజు జరిగినటువంటి పరిణామం, సుప్రీంకోర్టులో ఒక కీలకమైనటువంటి తీర్పును వెలువరించడం జరిగింది కోర్టు. ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో కీలకమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడుతున్నటువంటి కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్
మంజూరు చేసినటువంటి సుప్రీంకోర్టు కవిత విషయానికి వచ్చినట్టయితే అట్లాంటి తీర్పును కనుక వెలువరించేటువంటి ఆస్కారం ఉంటుందా సార్? దెర్ ఇస్ నో సచ్ పాసిబిలిటీ ఫర్ కవిత. ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి అవకాశం ఉండకపోవచ్చు. ఇంటరిం బెయిల్ గ్రాంట్ చేయడం అంటే బెయిల్ రాదేమో అని, భవిష్యత్తులో కూడా బెయిల్ రాదేమో అన్న అనుమానాన్ని నిజం చేసినట్టు. అరవింద్ కేజ్రీవాల్ జూన్ 1 వరకు మాత్రమే ఇంటరిం బెయిల్ గ్రాంట్ చేయబడ్డది. తనంతలకు తాను సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పడం జరిగింది, రౌజ్ అవెన్యూ కోర్టు ముందు సరెండర్ కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. అంటే దాని తీవ్రతను సుప్రీంకోర్టు కూడా గుర్తిరిగింది. ఇంటరిం బెయిల్ ఎందుకు, బెయిల్ ఇవ్వచ్చు కావాలనుకుంటే. కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. వాళ్ళ ముందు ఏ పిటిషన్ ఉన్నా లేకున్నా కాన్స్టిట్యూషనల్ కోర్టు కి పూర్తి స్థాయి హక్కు ఉంటది. పూర్తి బెయిలే ఇవ్వచ్చు. బెయిలే ఇవ్వాల్సిన కేసులో కేవలం ఎన్నికల నిర్వహణ కొరకు ఆ పార్టీకి సంబంధించి అధ్యక్షుడు కాబట్టి, జాతీయ అధ్యక్షుడు కాబట్టి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పంజాబ్ లో, గోవాలో తన ఉనికిని చాటుకున్నది కాబట్టి ఆప్ గవర్నమెంట్, అక్కడ పంజాబ్ లో కూడా ఆప్ గవర్నమెంట్ రన్ చేస్తుంది ప్రభుత్వాన్ని. గోవాలో కూడా తన ఉనికిని చాటుకున్న సందర్భంలో ఒక జాతీయ పార్టీగా భావించి ఇంటరిం బెయిల్ ఇచ్చిండొచ్చు. కానీ ఇవే షరతులు, ఇవే కండిషన్స్ ఖచ్చితంగా కవిత గారికి అప్లై కావు. ఎందుకంటే షీఈస్ ద కింగ్ పిన్. ఆల్రెడీ చెప్పడం జరిగింది, కేజ్రీవాల్ కూడా కింగ్ పిన్నే. కానీ ఇంటరిం బెయిల్ ఇవ్వడం అంటే రెగ్యులర్ బెయిల్ ఇవ్వకపోవడం అనే కదా దాని అర్థం. అంటే ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇప్పుడు కొన్ని అంశాలను ఆయన సుప్రీంకోర్టు ముందు పెట్టడం జరిగింది. నేను పార్టీకి అధ్యక్షుడిని, మరో పక్కన ముఖ్యమంత్రిని కాబట్టి రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి కవిత కూడా గతంలో అరవింద్ కేజ్రీవాల్ చెప్పకంటే ముందే ఆమె కోర్టులో చెప్పడం జరిగింది. నేను కూడా పార్టీ స్టార్ క్యాంపనర్ని, నేను ఒక మహిళా నేతని, బీఆర్ఎస్ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిని, ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి కాబట్టి నాకు కూడా బెయిల్ కావాలని చెప్పేసి కోరడం జరిగింది సిబిఐ కోర్టుని. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇట్లాంటి అంశాలను పెట్టి ఆమె బెయిల్ కోరినట్టయితే వచ్చేటువంటి అవకాశం ఉండదు సార్? రెండింటికి హస్తిమ శకాంతరం, ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ కవితను అరెస్ట్ చేసిన వెంటనే తాను యాంటిసిపేటరీ బెయిల్ కి అప్లై చేసుకోవడం జరిగింది. కవిత అట్లా చేయలేదు. యాంటిసిపేటరీ బెయిల్ అన్న ముచ్చటనే వాళ్ళ న్యాయవాదులకు స్ఫురించలేదు. ఆమె కూడా కోర్టును ముందస్తుగా డోర్ నాక్ చేయలేదు. కాకపోతే అరవింద్ కేజ్రీవాల్ ఒక కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కూడా తీసుకోవడం జరిగింది కవిత అరెస్ట్ అయిన వెంటనే. అది అందరికీ గుర్తుండే ఉంటది. అంటే బోనఫైడ్ నేచర్, నేను సహకరిస్తా అని చెప్పడం. ఈమె 6 సార్లు ఎగ్గొట్టింది. విచారణకు పిలిచినప్పుడు 6 సార్లు ఆమె అపియర్ కాలేదు. కేవలం ఈయన కూడా చాలా సందర్భాల్లో సిబిఐ ఈడీ ఈయన కూడా నోటీసులు పంపించినా కానీ ఈయన కూడా రాలే కదా సార్. కానీ అరెస్ట్ కంటే ముందు ఆయన యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవడం జరిగింది. అందులో యాంటిసిపేటరీ బెయిల్ ఒక కేసులో యాంటిసిపేటరీ బెయిల్ కూడా రావడం జరిగింది. ఓకే, అంటే బోనఫైడ్ నేచర్ ని కోర్టు పరిగణలోకి తీసుకుంటది. విచారణకు సహకరిస్తారా లేదా అనే విషయంలో సహకరిస్తాడు. యాంటిసిపేటరీ బెయిల్ కూడా గతంలో తీసుకోవడం జరిగింది అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టుకి పూర్తి స్థాయి అధికారాలు ఉన్నాయి. ఇంటరిం బెయిల్ ని రెగ్యులర్ బెయిల్ గా కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా మనం చూసినాం. అంటే రాజ్యాంగ రాజ్యాంగబద్ధమైన పదవులకు సమానమైన పదవులు అవి. కాన్స్టిట్యూషనల్ కోడ్ పిటిషన్ లేకున్నా కూడా బెయిల్ ఇవ్వచ్చు. అంటే పిటిషనర్ కే నమ్మకం లేదు బెయిల్ వస్తుందని. ఇంటరిం బెయిల్ అంటే ఖచ్చితంగా ఈ బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయ్యే అవకాశాలు ఉంది. 1వ తారీఖు తర్వాత ఆయన సరెండర్ అయిన తర్వాత విచారణకు వస్తే అప్పుడు ఖచ్చితంగా డిస్మిస్ అయితాయి ఆ బెయిల్ కూడా. అంటే ఒక పక్కన వీళ్ళిద్దరి కంటే ముందే మనీష్ సిసోడియా ఆయన కూడా అరెస్ట్ కావడం జరిగింది. కేవలం ఇప్పటివరకు ఆయన కేవలం వాళ్ళ పాత్రధారి మాత్రమే, అసలైనటువంటి సూత్రధారులుగా కవితను పరిగణించబడతా ఉన్నది. అరవింద్ కేజ్రీవాల్ కూడా పరిగణించబడతా ఉంది. ఈడీ, సిబిఐ సైతం కూడా వీళ్ళే లిక్కర్ కుంభకోణంలో కింగ్ పిన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిబిఐ కోర్టుకి. కానీ మరి మనీష్ సిసోడియాకి సంబంధించినటువంటి చాలా 30-35 సార్లు ఆయన బెయిల్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఆయనకు ఎందుకు రాలేదు? మధ్యంతరం సంబంధించినటువంటి బెయిల్ ఎందుకు రావట్లేదు సార్? రెగ్యులర్ బెయిల్ కూడా ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు ఈయన విషయంలో? అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కవిత వీళ్ళు చెప్తున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు, అసలు ఏం లేదు, ₹1 ట్రాన్సాక్షన్ లేదని బొంకాలని చూస్తే రౌజ్ అవెన్యూ కోర్టు మన మొట్టికాయలేసింది. 13 నెలల నుంచి దాదాపు సంవత్సరంన్నర నుంచి మనీష్ సిసోడియా జైల్లోనే ఉన్నారు. ఆయనకు బెయిల్ రాలేదు అంటే ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు కాబట్టి, ఆయన క్రూషియల్ రోల్ కాదు కాబట్టి ఆయనకు బెయిల్ రాలేదు. ఇంటెన్సిటీ ఉంది. 2,000 కోట్ల రూపాయలు మిస్అప్రోప్రియేషన్ అయింది స్టేట్ ఎక్స్చెక్కర్ ఢిల్లీలో. కాక్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 2,002 కోట్ల రూపాయలు నష్టపోయింది ఢిల్లీ ఖజానా వీళ్ళ పాలసీల వల్ల. పాలసీలు చేసుకోవచ్చు కానీ ఎవరి ప్రోద్బలంతోనో పాలసీలు చేసి
తద్వారా 2,000 కోట్ల రూపాయలు ఢిల్లీ ఖజానాకు. ఎవరో ఆమ్ ఆద్మీ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యక్తి కాదు ఫిర్యాదు చేసింది, గవర్నర్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నరే స్వయంగా ఫిర్యాదు చేయడం జరిగింది. పాలసీలు తేడా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వచ్చింది అన్న తర్వాత జరిగిన ఎంక్వైరీలో భాగం. ఎవరో సామాన్య పౌరుడు కాదు, సామాన్య సిటిజన్ కాదు ఫిర్యాదుదారు, ఇక్కడ స్టేటే ఫిర్యాదుదారు. హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నర్ జనరల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఫిర్యాదు చేయడం జరిగింది. మీకున్నటువంటి అనుభవం ప్రకారం మీరు చెప్పగలుగుతారా 100% కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదనేది ఇప్పట్లో? 100% రూల్డ్ అవుట్. బెయిల్ అనేది దాదాపు ఇంకా 1 సంవత్సరం వరకు వచ్చే అవకాశమే లేదు. అసలు ఛార్జ్ షీటే ఫైల్ చేయలేదు కదండి. ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి టైం అడగడం జరిగింది. ఓకే, ఈడీ కూడా కౌంటర్ ఫైల్ చేయడానికి టైం అడిగింది. 24 వరకు అవకాశమే లేదు. ఒక కేసులో వచ్చినా 24 వరకు ఇంకో కేసులో వచ్చే అవకాశాలు లేదు. సిబిఐ సంబంధించిన బెయిల్ పిటిషన్ ఈ రోజు ఫైల్ చేసింది. బెయిల్ పిటిషనే ఫైల్ చేయకుండా ఏ కోర్టులు బెయిల్ ఇస్తాయి? సోమవారం నాడు విచారణకు వచ్చిన సందర్భంలో సిబిఐ కూడా ఖచ్చితంగా కౌంటర్ అడుగుతుంది. కౌంటర్ దాఖలు చేయడానికి, జవాబు దాఖలు చేయడానికి వీళ్ళు వేసిన బెయిల్ పిటిషన్ గతంలో మనం చూస్తాం. లోవర్ కోర్టులో 740 పేజీల బెయిల్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు 1040 వేసిండ్రా లేకపోతే 2500 పేజీల బెయిల్ పిటిషన్ వేసిండ్రా? ఇవన్నిటిని కూడా మళ్ళీ పరిగణలోకి తీసుకోవాలి. ఆ కోర్టులు వెరిఫై చేయాలి. అందులో ఉన్న కంటెంట్ ని కూడా చూడాల్సి వస్తుంది. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికైతే అరుణ్ గారు చెప్తున్నటువంటి అంశం, కల్వకుంట్ల కవితకు ఇప్పుడు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదు. ఒక పక్కన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అంశం, ఈయనకు కల్వకుంట్ల కవితకి సంబంధించినటువంటి అంశం భూమికి ఆకాశానికి ఉన్నటువంటి తేడా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఒక పక్కన ఆయనే అరెస్ట్ కాకముందుకే యాంటిసిపేట్ బెయిల్ కోసం ఆయన అప్పీల్ చేసుకోవడం జరిగింది, సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. కాబట్టి అట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా కల్వకుంట్ల కవిత చేయలేదనేది తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఈడీ మరో పక్కన సిబిఐ ఇచ్చినటువంటి నోటీసులకి కల్వకుంట్ల కవిత స్పందించలేదు. మరో పక్కన ఈ సంబంధించినటువంటి అంశంలో బెయిల్ పిటిషన్ కూడా ఇప్పటివరకు వేయలేదు. ఒకవేళ వేసినప్పుడు కూడా ఆ సంబంధించినటువంటి అంశాలని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని వాటన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలంటే దర్దాపుగా 24వ తేదీ వరకు కూడా కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదు. అవసరమైతే ఉంటే సంవత్సరం వరకు కూడా కల్వకుంట్ల కవితకు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదనేది తెలుస్తా ఉంది. కేవలం మధ్యంతరమైనటువంటి బెయిల్ మాత్రమే ఇచ్చింది, రెగ్యులర్ బెయిల్ కాదు. ఇది పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి బెయిల్ కాదు. మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2వ తేదీన ఖచ్చితంగా మళ్ళీ తిహార్ జైల్లో వెళ్లాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పటికే మార్చి 15 నుంచి ఇప్పటి వరకు మరి కల్వకుంట్ల కవిత జైల్లో ఉంది. మరో పక్కన అరవింద్ కేజ్రీవాల్ 50 రోజుల తర్వాత కదా ఆయనకు ఉపశమనం కలిగినటువంటి పరిస్థితి. ఆమె కంటే ముందే మరి 7 రోజుల ముందే కల్వకుంట్ల కవిత తిహార్ జైలుకు వెళ్లి దాదాపుగా 2 నెలల కాలం అయితే ఉంది. 2 నెలల నుంచి ఆమె తిహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. బెయిల్ కోసం నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ సంబంధించినటువంటి అంశంలో 100 కోట్ల కుంభకోణంలో కీలకమైనటువంటి పాత్రధారి, సూత్రధారిగా ఉన్నటువంటి కవితని బయటికి పంపించినట్టయితే ఉంటే పూర్తి స్థాయిలో ఈ కేసు అనేది కూడా నీరుగారేటువంటి అవకాశం ఉంటుందనేది ఈడీ సిబిఐ వాదన. దీన్ని మరి సుప్రీంకోర్టులో ఏ విధంగా కల్వకుంట్ల కవిత యొక్క అడ్వకేట్స్ ఏ విధంగా వాదిస్తారనేది చూడాలి. దీనిపైన సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తారనేది చూడాలి. కానీ మెజారిటీగా ఉన్నటువంటి వాళ్ళు మేధావులతో పాటు అడ్వకేట్స్ చెప్తున్నటువంటి అంశం ఏంటిదంటే దీంట్లో అరవింద్ కేజ్రీవాల్కి వచ్చినటువంటి ఈజీగా మధ్యంతర బెయిలు కవితకు వచ్చేటువంటి ఆస్కారం 100% లేదన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడినటువంటి ఒక ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక కీలకమైనటువంటి తీర్పుని, ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఉపశమనమైనటువంటి తీర్పుని, రానున్నటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఢిల్లీలో 7 సంబంధించినటువంటి సెగ్మెంట్లలో 7 పార్లమెంట్ సెగ్మెంట్లలో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారంతో ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. మరో పక్కన దీనిపైన రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. వీళ్ళను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఆమ్ ఆద్మీ పార్టీని కట్టడి చేయాలి, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఖతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో మోడీ సిబిఐ తోటి వీళ్ళను అందరినీ కూడా రంగప్రవేశం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం చేసినటువంటి కొన్ని ఆరోపణలు వినపడతా ఉన్నాయి. మరి చూడాలి దీనిపైన అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సంబంధించినటువంటి అవినీతి పైన అవినీతిని పూర్తి స్థాయిలో నిర్మించాలి, అవినీతిని ఢిల్లీలో చీపురుతో ఊడ్చాలన్నటువంటి ఉద్దేశంతో మరి చీపురు పార్టీ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఉందో ఆమ్ ఆద్మీ పార్టీని మరి ఢిల్లీ ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారనేది కూడా చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంబంధించినటువంటి అంశంలో కల్వకుంట్ల కవితకైతే బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం అస్సలు లేదు. దీనిపైన అరవింద్ కేజ్రీవాల్ యొక్క మధ్యంతర బెయిల్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉన్నా కానీ సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవితకు చుక్కెదిరేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.